నొచ్చును. హృదయం నొచ్చును. చాలా మందికి మనసులో గాయాలు దేనికంట? ఇంగ్లీష్లో చాలా మంది హోప్ డిఫరెత్ మేక్స్ ద హార్ట్ సిక్. హోప్ డిఫరెత్ మేక్స్ ద హార్ట్ సిక్ అంటే ఆ మాట చూసినప్పుడు, నిరీక్షణ కోల్పోయినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, అనుకున్నట్టుగా అవ్వనప్పుడు. ఈరోజు చాలామంది కృంగిపోయిన పరిస్థితులు ఉన్నారు. కారణం ఏంటంటే నువ్వు అనుకుంది జరగలే. ఈరోజు మనుషులకి ఎలా ఉంటారు తెలుసు? నేను అనుకున్నట్టు అందరూ అన్ని చేయాలి, నేను అనుకున్నట్టు వారు నాతో మాట్లాడాలి, నేను అనుకున్నట్టు వారు నాతో ఉండాలి, నేను అనుకుంది జరగాలి. కొంతమంది చూడండి, భయంకరమైన పరిస్థితులు ఉంటారు. వీరు వాడు చెప్పిన చోటకి రానంటే చాలు, ఇంకంతే, ఎవరు వెళ్తానికి లేదు. వాడు చెప్పిన తిండి ఆర్డర్ పెట్టకపోతే అంతే, ఎవరు తింటానికి లేదు. వారికి హంగామా చేయకపోతే చాలు, ఇంకా ఎవరికి ఆనందం లేదు. ఆ రోజు పండగంత నష్టమే కదా. అంటే అలాంటి హృదయాలు ఎలా ఉన్నాయంటే, విరిగిన పరిస్థితుల్లో, పాడైన పరిస్థితుల్లో, పనికిరాని స్థితిలో పడి ఉన్నాయి. దాని గురించి మాట్లాడుతున్నాం మనం. పాడైన జీవితంలో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు అనుకుంది జరగాల? దేవా, నీ చిత్తము జరగాల. ఇందాక పాడుకోవచ్చు, నీ మహిమ, నీ చిత్తము, నీ రాజ్యము. ఎక్కడ ఈ మూడు చెప్పండి? నీ మహిమ, నీ చిత్తము, నీ రాజ్యం. అందరూ బిగ్గరగా చెప్పండి, జరగాలి. దట్ ఈస్ ఆల్. ఈరోజు నీ ఆశలు చెప్పొద్దని కాదు, చెప్పు, దేవుని దగ్గర చెప్పు, తెలియజేయడానికి తెలియజేయి. కానీ చివరికి చెప్పు, దేవా, నా చిత్తము కాదు, నీ చిత్తమే. దేవుని వాటిలో చూసినప్పుడు అంటే, అనుకునేది జరగనప్పుడు మనుషుడికి విశ్వాసం తరిగిపోతాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వేదో ప్రార్థన చేసావు, నువ్వేదో అడిగావు, నువ్వేదో జరగాలనుకున్నావు, దేవుడు ఏదో చేయాలనుకున్నావు, చేయనప్పుడు ఏమవుతుంది నీకు? ఈరోజు ఎంతోమందికి ప్రార్థనహీనత. కారణం ఏంటి? ప్రార్థన చేశాను, ఏం జరిగింది? ప్రార్థన చేశాను, ఏమైంది? ప్రార్థన చేశాను, దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చేయకపోతే, నేను ఉపవాసం అన్నాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను. దేవుని చిత్తం జరగాలని ఆశపడ్డావా? నువ్వు అనుకుంది జరగాలని ఆశపడ్డావా? నేను అనుకునే వ్యక్తి నాకు దొరకాలి. ఈరోజు అందుకనే కదా ప్రపంచంలో అనేక మంది ఏం చేస్తున్నారు? ఇప్పుడు యవన తరం ఏం చేస్తుంది? చేతబడులంట, వైట్ మ్యాజిక్ అంట. బ్లాక్ మ్యాజిక్ అంటే డేంజర్ అని, ఇప్పుడు వైట్ మ్యాజిక్ అంట. ఏంటి? నీ హృదయ కోరికలు నెరవేరుస్తానరా? నీ జీవితంలో సాధించాలనుకున్నది సాధించేలాగా చేస్తానుదా? నువ్వు ప్రేమించే వ్యక్తి నీ వెనకాల తిరిగేలాగా చేస్తానరా? ఓ, ఎంత ట్రెండ్లు జరుగుతున్నాయి ఈ పట్టణాల్లో తెలుసా మీకు? మన హైదరాబాద్లో, మన పట్టణాల్లో, మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో. ఇక్కడ కూడా ఎంత స్థితి నాకు తెలియదు. కానీ ఎందుకంటే మనుషుడు, నేను ప్రేమిస్తున్నానంటే ప్రేమించవా, నాకు ఇవ్వమంటే ఇవ్వవా, నాకు ఇల్లు రాయమంటే రాయవా, నాకు అందించమంటే అందించవా, అయితే నీ మీద నేను వేస్తాను, నేను నా వశం చేసుకుంటాను. అలాంటి వారు, దురాత్మలతో ఆటలాడేవాడు దురాత్మ సంబంధి కాదా? దురాత్మలతో సాంగత్యము చేసేవాడు దెయ్యాలతో పాటు అగ్నితో మండు గుండంలో పడవేబడ్డా? అపవిత్రాత్మలతో చేతులు కలిపేవాడు పరిశుద్ధుడు అయిన దేవుని ముందు నిలబడగలడా? అయ్యో, భయంకరమైన మహా ఉగ్రత. దేవుని కోపాగ్నికి గురవుతారు, జాగ్రత్త. ఈరోజు దేవుని చిత్తం జరగాలని ఆశపడు. ఇప్పటికే పోగొట్టుకున్నావేమో, అవమానపరచబడ్డావేమో, దూషించబడ్డావేమో, అన్యాయం చేయబడిందేమో, పర్లే, దేవుని దగ్గర రా. ఆయన రాఫా, ఆయన నూతన కార్యం చేయగలిగిన దేవుడు, నీతో వచ్చే దేవుడు, నీలో నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు, ఆయన సమర్థుడు. ఈరోజు ఎంతోమంది గాయపరచబడిన హృదయంలో, పాపం వారి హృదయంలో ఉన్న గాయాలు కూడా వారికి అర్థం కావట్లే. వారు నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నా, పో నీ వేరులోకి పో, ఎక్కడ ఏమైంది చూడు. నేను చిన్నప్పుడు పలానా వ్యక్తి నాకు పలానా చేశాడు, నా యవన కాలంలో పలానా వ్యక్తి నన్ను పాడు చేశాడు, పలానా వ్యక్తి నన్ను ఈ రీతిగా మాట్లాడాడు, పలానా వ్యక్తి నన్ను ఇలా అవమానపరిచాడు, పలానా వ్యక్తి ఇలా తొక్కిపడేశాడు, ఆ పలానా వ్యక్తి చచ్చి కూడా పోయాడేమో. కానీ నువ్వైతే అక్కడే పట్టుకుని ఉన్నావు, నీ బంధకాల్లో నువ్వు ఉన్నావు. కానీ నీ హృదయం నీ దేవుని చేతిలో సమర్పిస్తే, నీ స్థితిని ఆయన చేతులకు అప్పచెప్పితేవా, ఈ పగిలిన పాత్రను బాగు చేయ్యా, నా జీవితంలో నువ్వు కావాలయ్యా, నా సహాయకుడు నీవే, నా జీవితంలో మేలు జరిగించగలిగిన వాడు నీవే, నన్ను బాగు చేయగలిగిన వాడు నీవే, నీ దగ్గరకు వస్తానని సమర్పించుకుంటే, ఈ రోజు ఇక్కడ నీ జీవితంలో ఒక నూతన ప్రారంభం చేస్తానికి దేవుడు సిద్ధం కలిగి ఉన్నాడు. మనుషుడు ఏమంటున్నాడు? పట్టించుకోవద్దు. మనుషుడు ఒక చిట్టుకులో నేను పొగుడుతాడు, ఇంకో చిట్టుకులో నేను చంపుదామని చూస్తాడు. ఒక చిట్టుకులో నీ గురించి మంచి మాట్లాడతాడు, ఇంకో చిట్టుకులో మనుషుడు నేను దూషిస్తాడు. నువ్వు మనుషులు ఏమంటున్నారా దాన్ని బట్టి బ్రతికావు అనుకో, నిరుత్సాహపడిపోతావు, కుమిలిపోతావు, విరిగిపోతావు, నీ గమ్యానికి ముందుకు వెళ్ళవు, ఆగిపోతావు, పడిపోయిన స్థితిలో పోతావు. దేవుని వైపు చూడు, నీ జీవితంలో ఏమైనా చేయగలరంటే ఆయన మాత్రమే. నీ స్థితిగతులు తారుమారు చేసేది ఆయన మాత్రమే. ఎక్కడ ఒకసారి బిగ్గరగా స్వరమితి చెప్పండి, దేవా, నువ్వు మాత్రమే నా జీవితంలో మేలు చేయగలిగిన వాడివి. చెప్పండి, దేవా, ఎవరైతే అడుగుతున్నారో నీవే కార్యము జరిగించు ప్రభువా. మనం లెట్ టు సే, చెప్పు అన్నప్పుడు మనస్ఫూర్తిగా చెప్పు. పరిశుద్ధాత్ముడు వెంటనే ప్రేరేపిస్తాడు. నేను నీ జీవితంలో ఒక జయం వలన ఆశపడుతున్నాడు దేవుడు, నీ జీవితంలో ఒక స్వతంత్రత వలన ఆశపడుతున్నాడు దేవుడు, నీ జీవితంలో విడుదల నెమ్మది వలన ఆశపడుతున్నాడు దేవుడు. ఓటంలో కాదు, భయంలో కాదు, భీతిలో కాదు, చింతలో కాదు,
తృణీకరింపబడిన స్థితిలో కాదు, ఒంటరితనంలో కాదు, సమాధానంగా బ్రతకాలి. ఫలించు 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 ఫలించు. దేవుని వాక్యం ఎన్నిసార్లు ఫలించి అభివృద్ధి చెందో. దేవుడు మానవుని చేసినప్పుడు దేవుని ఆశ ఏంటి? వీరు ఫలించి అభివృద్ధి చెందురు గాక. ఏది అభివృద్ధి? ఏది ఫలము? ఇదిగో మనుషుడు పాపాన్ని బట్టి చచ్చిన స్థితిలో ఉన్నాడు, కానీ క్రీస్తు పునరుద్ధానము ద్వారంగా, క్రీస్తు అనుగ్రహించిన రక్షణ ద్వారంగా యు ఆర్ రిస్టోర్డ్, రెన్యూడ్, నూతన పరచబడ్డావు. పునరుద్ధానపు శక్తి నీలో నుండి కార్యము జరిగిస్తాడని దేవుడు నాకు చెప్తలేదా? ఎవడాపుతాడని ఏం ప్రయత్నం చేస్తున్నారేంటి? ఎవడాపుతాడని ఏం భయపడుతున్నావు ఏంటి? ఎవడు నాటకం ఆడుతున్నాడు, ఎవడు పాడు చేస్తున్నాడు, ఎవడు చెడు మాట్లాడు, నీకు అనుగ్రహించబడుతుంది. పునరుద్ధానపు శక్తి నేను లేవనెత్తుతాడు. దేవుడు రోషం కలిగిన వారి కొరకు ఎదురు చూస్తున్నాడండి, పిరికోల కొరకు కాదు, స్వార్థపరులకు కాదు. రాడికల్ ఫెయిత్, రోషం నీలో ఉన్న దేవుడు ఏమని చూపిస్తాడు. ఎవడేమన్నా, ఎవడు ఎలా నిలబడనే, ఎవడు ఏం మాట్లాడనే, ఎవడు ఏ కీడు తలంచనే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గట్టిగా చెప్పండి, నా దేవుడు గొప్పోడామేన్. ఈరోజు పిరికి తన ఆత్మ ఎక్కడ చూసినా వెళ్తూ ఉంది. అందుకని నాశనంలో పడి ఉన్నారు ఎంతోమంది. దేవుని వాటిలో చూసినప్పుడు యోవేలు గ్రంథము 2:25 ఏదైతే అసాధ్యంగా కనబడుతుందో అది కూడా నీ జీవితంలో సాధ్యపరచగలిగిన దేవుని గురించి మాట్లాడుతున్నాము. యోవేలు గ్రంథము 2:25 ఒకసారి చదువుదామా? మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. మరొకసారి చదువుతారా? మాట చాలా బాగుంది. మీరు కడుపారా తిని. దేవుని ఆశ ఏంటి నీ జీవితంలో? అయ్యో ఈరోజు ఈ మాట్లాడితే ప్రాస్పరిటీ గాస్పెల్ గురించి చెప్తున్నారండి. నో, దేవుని హృదయం ప్రేమైన వాడా, నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లే. తెలీదా రెఫరెన్స్? సుఖముగా ఉండు ప్రియుడా. అయ్యో క్రైస్తవుల కంటే శ్రమలు ఉంటాయి. దేవా నీ నిమిత్తమై మా తల్లిని విడిచావు, మా తండ్రిని విడిచావు, మా సోదరుని విడిచావు, కలిగినంత విడిచావు అంటే యేసు ప్రభువు ఏమంటాడు? మీకు ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం అంటూ కింద స్టార్ వేసి రాసి ఉంటుంది తెలుగు బైబిల్లో. శ్రమలతో పాటు ఈరోజు విశ్వాసాలు అనుకునేది శ్రమలు మాత్రమే. దేవుని వాక్యాన్ని మార్చొద్దు. దేవుడు నీకు అన్నింటిలో 100 రెట్ల ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు. నమ్మేవారు ఒకసారి బిగ్గరగా చెప్తారా? బిగ్గరగా నానండి. చూసి ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు కడుపారా తిని నెక్స్ట్ తృప్తి పొంది. ఈరోజు తృప్తి ఉందా జీవితంలో? తృప్తి పొంది నెక్స్ట్ మీ కొరకు వింత కార్యములు జరిగించిన. నీ కొరకు ఏం చేస్తాడంట దేవుడు? గట్టి చెప్పండి, ఏం చేస్తాడంట? వింత కార్యములు. మీ పక్కన చూసి చెప్పండి, నీ జీవితంలో దేవుడు వింత కార్యాలు చేస్తాను ఆశపడుతున్నాడని చెప్పండి. మీ వైపు చూడకపోతే ఒక తట్టు చెప్పండి. హలో బ్రదర్, సిస్టర్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు. అయ్యా అమ్మ, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ జీవితంలో వింత కార్యములు చేస్తానికి ఆశపడుతున్నాడని చెప్పండి. వింత కార్యం అంటే ఏంటి? నువ్వు అనుకునేది కాదు, నువ్వు ఊహించింది కాదు, నువ్వు ముందు చూసింది కాదు, మునపెన్నడు చూడని దాన్ని, సహజంగా జరగని దాన్ని వింత అంటారు. సహజము కాని దానిని, మామూలుగా జరగనిది జరిగితే వింత అంటారు. దేవుడు నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు జరిగింతుడుగాక. ఓహో, మీరు అట్లా ఎత్తిస్తే రెడీ. ఈరోజు నీ జీవితంలో విశ్వాసం అంటే దేవుడు కార్యం చేస్తానికి సమర్థుడు. సంవత్సరాలు అక్కర్లే, గంటలు అక్కర్లే, హృదయంలో ఒక నిర్ణయం, మనసులో ఒక్క నిర్ణయం, జీవితంలో ఒక్క నిర్ణయము. యాకోబు పెనుగులాడు దేవుడితో, ఈ రాత్రి నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను విడిచిపెట్టను. సంవత్సరం పోరాలే, సంవత్సరం నుంచి నువ్వు పోరాడతావేమో, సంవత్సరంలో పోరాటం నక్కర్లే. ఒక్క రాత్రి, ఒక్క గడియలో, ఒక్క నిమిషంలో నీ విశ్వాసాన్ని ఎత్తిపెడితే దేవుడు కార్యం చేస్తానికి సిద్ధమో నమ్మో. ఈరోజు పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. నీకు మంట ఉండాలి. జీవితం వేస్ట్. ఇంకెంతకాలం ఈ పరిమాణ జీవితం, ఇంకెంతకాలం ఈ నాశనంలో బ్రతకాలి, ఇంకెంతకాలం ఈ బూడిదలో బ్రతకాలి, ఇంకా నా స్థితి మారాలి, నా జీవితం మారాలి, నా జీవితంలో వెలుగు అనుగ్రహించబడాలి, నా జీవితంలో జయం అనుగ్రహించబడాలి, నా జీవితంలో స్వతంత్రత కావాలి. దేవా నన్ను దర్శించు. ప్రార్థన చేసి చూపిస్తాడు. నీ ఆశ ఎట్లుందో, నీ పట్టుదల ఎట్లుందో. 12 సంవత్సరములుగా రక్తస్రావణ స్త్రీ అంట, 12 సంవత్సరములుగా వేధించబడుతుందంట. 12 సంవత్సరాలు ఆ నొప్పిలో ఉంది, 12 సంవత్సరాలు ఆ వేదనలో ఉంది, 12 సంవత్సరాలు ఆ బలహీనతలో ఉంది, 12 సంవత్సరాలు అపవిత్రాలుగా పిలవబడింది, 12 సంవత్సరాలు మనుషుల మధ్యలో తిరగలేని వ్యక్తిగా ఉంది, 12 సంవత్సరాలు అందరూ చీపో అనే పరిస్థితుల్లో ఉంది. కొన్ని ఒక్క నిర్ణయం చేసింది, నేను ఆయన వస్త్రపు అంచుని ముడితే చాలు. ఈరోజు నువ్వు అడగాల్సింది, పరిశుద్ధాత్ముడా నువ్వు ఒక్కసారి నన్ను దర్శిస్తే చాలు. దేవా ఒక్కసారి ప్రభా, ఆయన 1000 సార్లు నేను ముట్టకర్లే, ఈ రాత్రి ఒక్కసారి నేను దర్శిస్తే చాలు.
తను ఎప్పుడైతే ప్రభు వస్త్రపు అంచును ముట్టిందో, అంచెనప్పుడు ఆయన వేసుకున్న అంగి కాదు. స్కాలర్స్ రాస్తారు, యేసు ప్రభు యూతుడు కదా, యూతులందరికీ ప్రేయర్ షాల్ ఉంటుంది వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం. ఆ ప్రేయర్ షాల్కి కింద చూసినప్పుడు నాట్ చేసి అంచులు అలాగే ఏలాడతాయి. ఆ రక్తస్రావణ స్త్రీ ఆయన వస్త్రం కూడా కాదు, ఆ వస్త్రపు అంచు ఉన్నప్పుడు అక్కడ ప్రేయర్ షాల్ డ్రెస్లో కామన్ పార్ట్ అది, దాని కింద పట్టిందట. యేసు ప్రభు అన్నాడు, నా నుండి ప్రభావం బయటికి వెళ్ళింది. ఈరోజు నువ్వు విశ్వాసంతో అడిగితే పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు, నీలో కార్యం జరిగిస్తాడు. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, ఆయన మిడతలు ఇక్కడ చూసినప్పుడు చాలా రకాల మిడతలు ఉన్నాయి. ఒకసారి చదువుదామా? 25 వచ్చిన కంటిన్యూ ప్లీజ్. యోవేలు గ్రంథము 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులు 4 కేటగిరీలు ఉన్నాయి. ఏమేమి కేటగిరీలు చెప్పండి? మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. ఇవన్నీ తెలుగులో వేరే వేరే పేర్లు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో చూస్తే స్వామింగ్ లోకస్, క్రాలింగ్ లోకస్, కన్జ్యూమింగ్ లోకస్, చూయింగ్ లోకస్, అన్ని మిడతలే. మిడతల్లో బ్యాచ్లు అంట. ఎందుకంటే ఈ మిడతల గురించి చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ మొదటి రకం స్వామింగ్ లోకస్ అని చూసినప్పుడు మొదటి రకం మిడతలు చూస్తే ఇవి వెంటనే వస్తాయంట, ఒక గ్రూప్కి అని వచ్చి వెళ్ళిపోతాయంట. ఏదో ఒక పరిస్థితి అంతే, ఏదో ఒక స్థితిగతి అంతే. అది అలాగొచ్చి అలా వెళ్ళేటప్పటికి ఏం అర్థం కాదంట. అది ఇట్లొచ్చి ఇట్లా వెళ్ళేటప్పటికి సగం పంట ఎగిరిపోయిందంట. అది ఒక గ్రూప్గానే వస్తాయంట, ఆ దాడికి ఉన్నవన్నీ ఎగిరిపోతాయంట. రెండో రకం క్రాలింగ్ లోకస్, ఇది స్వీన్ గ్రూప్లో రాదు, పాక్కుంటూ వస్తాయంట. అంటే ఇవి చిన్నవి కానీ గట్టి, ఈ చిన్నవి కానీ బలమైనవి. ఈరోజు నీ చూసిన పెద్ద కన్ఫ్యూజన్ రాలేదేమో, ఒక్క చిన్న పోరాటమేమో, ఒక్క చిన్న శోధనేమో, ఒక్క చిన్న కష్టమేమో, ఒక్క చిన్న చేతకాని పరిస్థితి ఏమో, ఆ ఒక్క చిన్నది నిన్ను అలా పట్టుకుందేమో, ఒక్కతని చూశాను అన్నట్టు ఆ ఒక్క చిన్నదేమో. చూసి ఈరోజు నీ జీవితంలో అపవాది ఏ రీతిగా దాడి చేస్తున్నాడో దేవుడు ఎరుగున్నాడు. మూడో రకం మిడతలు చూస్తే కన్జ్యూమింగ్ లోకస్ అంట. ఇవేంటంటే నాశనమై మిగిలిన దాన్ని కూడా తీస్తాయంట. ఒరే ఆల్రెడీ పోయిందిరా అంటే, అరే ఆల్రెడీ జీవితం పాడైందిరా అంటే, అరే ఆల్రెడీ నష్టపోయిందిరా అంటే, ఆ మిగిలింది కూడా తీసుకుని పోయాయంట. ఎప్పుడైనా చూసారా అలాంటి వాళ్ళని? ఆల్రెడీ మోసపోయానని చూడండి, చాలామంది స్త్రీలు అయ్యో నాకు మోసం జరిగిందని ఎవరిదో చెప్పుకుంటారు. వాడు ఏం చేస్తాడు? పని మనుడు ఇగో ఇలాంటి మిడతలుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ అయిపోయిందంట, అయితే నాకు కూడా ఛాన్స్ ఉంది, నేను కూడా వాడుకోవచ్చు. ఇంకా అలాంటి దెయ్యం ద్వారా ప్రభావం ఇదంతా. జీవితాలు ఉన్నది కూడా పోతాం, మిగిలింది కూడా నష్టపోతాం, మిగిలింది కూడా దోచుకోబడతాం. అయ్యో ఇప్పటికే పాడై ఉందంటే ఇంకా అవుతాం. ఇదిగో నెక్స్ట్ 4వ రకం చూడండి. వీరేంటంట చూయింగ్ లోకస్ అంట ఇంగ్లీష్లో, అంటే నవిలే లోకస్ అంట. ఈ వదలరా వీళ్ళు. కొంతమంది బంధువులు చూడండి, రా బంధువులాగా. ఎలాగా? నువ్వు ఎప్పుడు చేస్తావా? నీ పక్కనే ఉంటారు, నీతోనే ఉంటారు, నీ పక్షానే అంటారు, నీ వెనకాల మాట్లాడేవారు వాళ్ళే. నేను నాలుగా అంటారు. ఎందుకు? నేను నష్టం చేస్తానికే కదా, నేను కాబట్టి నీకు సహాయం చేస్తాను అంటారు. ఎందుకు? మొత్తంగా ఉన్నదంతా దోచుకుని పోతాను కదా. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి 4 బ్యాచ్ల్లో నీకు ఉన్నన్ని పోయేమో, 4 రకాల ఆత్మలు నిన్ను దోచుకుని పోయేమో. ఒకసారి ఉండు, ఎందుకు ఇవి వచ్చాయి మొదటగా అంటే, నువ్వు నా మాట వినలేదు, నువ్వు నాకు విరోధంగా పోయావు, అందుకనే వీటిని పంపించాడు దేవుడు. ఎందుకంట నువ్వు దేవుని గౌరవించగా, దేవునికి లోబడక, దేవునికి సమర్పించుకుని జీవించగా, లోకాన్ని ప్రేమించి పాపాన్ని ప్రేమించి దేవుడికి విరోధమైన కార్యాలు జరిగించావు కాబట్టి దేవుడు అనుమతించాడంట. పోండ్రా. ఏంటి? సాతాను కూడా దేవుడికి పనిచేస్తాడు తెలుసా? అవసరమైతే సాతాను కూడా దేవుడు పనిచేస్తాడు. ఇన్ఫాక్ట్ ప్రకటన గ్రంథం చదవడం బాగా అర్థమవుతుంది. పాతాళం తెరిపించి పంపిస్తాడంట దేవుడు, పోండ్రా అని. దేవుడు ఎంతైతే నియమించాడో అంతవరకు వాడు దాడి చేయగలుగుతాడంట. 3వ భాగం చంపడరా అంటే చంపుతారంట. ఈరోజు నువ్వు దేవుడికి విరోధంగా పోయినప్పుడు పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త. ఇప్పటికే ఇక్కడ ఉన్నవారు పరిణామాల్లో బ్రతుకుతూ ఉన్నారేమో, పోగొట్టిన పరిస్థితి, పాడైన జీవితంలో, పాడైన కుటుంబంలో, విరిగిపోయిన బ్రతుకులు ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఐ విల్ రిస్టోర్. ఏమంటున్నాడు? నేను బాగు చేస్తా, నేను బాగు చేస్తా. బాగు చేస్తాను అన్నదప్పుడు హీబ్రూ నుండి ఆ మాటకు అర్థం చూస్తే షలాం అన్న మాట చూస్తాం. షలాం అన్న మాట, రిస్టోర్ అన్న మాటకి, షలాం అన్న మాటకి అర్థం చూస్తే రీపే, తిరిగి చెల్లిస్తా. మనుషుడు నీ దగ్గర పీక్కుపోయాడు డబ్బులు, నేను తిరిగి ఇస్తా, రీపే. నెక్స్ట్ మేక్ కంప్లీట్. సగం నరికిసిపోయాడా, సగం పాడు చేసిపోయాడా, మరలా సంపూర్ణపరుస్తా. కొన్నిసార్లు చూడండి, కొంతమంది పిల్లలు అన్నదమ్ములు అంటే, నాకు 4 పిల్లలు కదా, వాడు వస్తాడు, దాని దగ్గర ఏదైనా ఉంటే టక్క తీసుకెళ్ళిపోతాడు. అది అయ్యో భయ్యో అని వస్తుంది. నాకు 7 పంత పడదు, ఏం కావాలి నేరు చెప్పంట. వీడు తీసుకుని పోయాడంటే కొన్నిసార్లు రే తీసుకురానన్నావు, ఇంకోటి కొన్నిసార్లు తినేస్తాడు వాడు.
కానీ ఏం చేస్తాను వెంటనే, ఇదిగో పెట్టుకో, ఎడవద్దు. వాడు తినేసింది వాడిని కక్కి నీకు ఇచ్చేలాగా చేయక్కర్లే, అంత కక్కుర్చి పడాల్సిన అవసరంలే. నేనేం చేయగలుగుతాను, నీ దగ్గర నుండి ఏదైతే పోగొట్టుకున్నావో నీకు మరలా తిరిగి ఇవ్వగలుగుతాను. ఆమె మన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ దేవుడు మనకి తిరిగి ఇచ్చునుగాక. నీ జీవితంలో ఇవ్వగలిగిన సమర్థుడండి, అని ఇస్తాడు. ఇప్పటికి అయిపోయింది మనం, ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తమో సాధ్యమే. ఈ మాటకు అర్థం ఫుల్లీ రిస్టోర్, కొంచెం రిస్టోర్ కాదు, ఫుల్లీ రిస్టోర్. దేవుని వాటిలో చూసినప్పుడు అండి, దేవుడు సంవత్సరం తిరిగిస్తాడు, అవకాశాన్ని తిరిగిస్తాడు, నీ హృదయంలో ఆశను మరలా తిరిగి పుట్టిస్తాడు, నీలో ఆనందాన్ని మరలా ఇస్తాడు, నీలో సహవాసము సంబంధాన్ని మరలా తిరిగి అనుగ్రహించగలిగిన దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏ స్థితిగతుల్లో నీ హృదయం ఉందని పరీక్షించుకోవాలి. నమ్ముట నీ వలన ఇతను నమ్మవానికి సమస్తము సాధ్యమే. కానీ ఎలాగ తిరిగిస్తాడు? యోవేలు గ్రంథంలో చూస్తే పశ్చాత్తాపపడితే. ఎప్పుడు తిరిగిస్తాడు? పశ్చాత్తాపపడితే. మారు మనసు. ఆ మారు మనసు అన్న మాట గ్రీక్లో చూసినప్పుడు మెటనోయ అన్న మాట చూస్తాం. మెటనోయ అంటే మనస్సు మారాలి. కానీ అదే సమయంలో పాత నిబంధనలో రిపెంట్ అన్న మాట చూస్తే షువ్ అన్న మాట చూస్తాం. షువ్ అన్న మాట అంటే తిరిగిరా. మనసు మాత్రం కాదు, తిరిగి రావాలి. అది యేసు ప్రభు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తూ, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాం మాత్రమే కాదు, తనకి బుద్ధి వచ్చినప్పుడు, ఆ బుద్ధి వచ్చింది కాబట్టి మనసు మారింది. బుద్ధి వచ్చింది కాబట్టి అయ్యో నేను చేసింది తప్పు అని గ్రహించాడు. ఒక తిరిగి వస్తాం కాదు. ఈరోజు చాలా మంది వారు అనుకునేది చేసి, వారి ప్రయత్నాలు చేసి, వారికి కలిగింది పోగొట్టుకున్న తర్వాత పోయింది దేవుని దగ్గరికి వెళ్తుందా. అలాంటి బుద్ధులు ఎలా ఉంటాయి తెలుసా? బుద్ధి మారకుండా తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అన్ని పోయే కాబట్టి వచ్చాడు, మరలా తీసుకుని మళ్ళీపోతాడు. అందుకని ఈరోజు చాలా మందికి బుద్ధి మారలేదు కాబట్టి చేసిన తప్పే మరలా చేస్తున్నారు. బుద్ధి మారలేదు కాబట్టి ప్రభావాన్ని క్షమించు మరలా చేస్తాం, ప్రభావాన్ని క్షమించు మరలా చేస్తాం. దేవుడు నాకు తెలియజేస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ప్రకారము మనసును నూతనపరచుకోవాలంట. రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనసును నూతనపరచుకో. దేవుని వాక్యం ద్వారా నీ మనసును నూతనపరచుకో. పశ్చాత్తాపడితే తిరిగి కట్టబడతానికి అవకాశం ఉంది. నెహెమ్యా గ్రంథం చూసినప్పుడు, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 11 వరకు చదివితే అక్కడ చూసినప్పుడు మనం ఏం చూస్తామంటే, వారు పశ్చాత్తాపము పడిన తర్వాత తిరిగి కడతం ప్రారంభించారు. వారు పశ్చాత్తాపం పడటంలో ఉద్యమం ప్రారంభమవుతుంది. ఈరోజు కర్నూలు పట్టణం దయచేసి వినండి, పశ్చాత్తాప పడితే దేవుడు ఉద్యమాన్ని రగులు గొలుపుతాడు. ఈరోజు చాలా మంది స్వార్థపరులు, నేను మాత్రం బాగోవాలి. దేవుడు నువ్వు మాత్రం కాదు, నీవు, నీ ఇంటివారు, నీ బంధుమిత్రులు, నీ సహోదర సహోదరులు, ఇంకా నీ స్నేహితులు, ఇంకా నీ ఆలయము, ఇంకా నీ పట్టణము, ఇంకా నీ దేశము, ఇంకా ఈ దేశంలో భూగోళం అంతయు రక్షించబడాలని ఏ ఒక్కరు నశించట ఆయనకి ఇష్టం లేదు. చాలా మంది ప్రార్థన, దేవ నన్ను మాత్రం ఆశీర్వదించేవాడు కాదు, దేవ నాకు మాత్రం ప్రమోషన్ వాళ్ళు కాదు, వాళ్ళు నన్ను తిట్టారు ప్రభా, వాళ్ళకి ఎట్లా ఇస్తావు నువ్వు దేవునితో వాదిస్తాడు. ఆయన ఇష్టం, ఆయన ఎవరికి ఏం చేయాలో చేస్తాడు. నీకేంటి బాధ? నీకు కావాల్సిన బతుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటుంది. వాళ్ళు పోకూడదు, వీళ్ళు పోకూడదు, వాళ్ళకి జరగకూడదు. కొంతమంది చూడండి, ఈ చేదైన మనస్తత్వం కలిగిన వారికి ఎదుగుదల ఎప్పటికీ కలగదు. కారణం ఏంటంటే పక్క వాళ్ళు దీవెన చూసి తట్టుకోలేరంట. దేవుడు ఎప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను ఆశీర్వదిస్తాం ముందు నీ పక్కన దీవెన వస్తుంది. నీ పక్కన దీవెన వచ్చే దాన్ని బట్టి నువ్వు ఈ హృదయ పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి నువ్వు పొందుకుంటావు లేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ పక్కన దీవించబడితే దేవునికి స్తోత్రాలు చెప్తూ హల్లెలూయా, ఇదిగో నా పక్కకు వచ్చింది, నెక్స్ట్ నేనే, ఇదిగో నా పక్కకు వచ్చింది అంటే నెక్స్ట్ నేనే అడుగుతాడు. పక్క వాళ్ళకి ఓట్లు వేసిన తర్వాత సార్ పంచుతారు చూడండి, పంచేది పక్కింట్లోకి వచ్చారట, పక్కన వచ్చారు, రెడీ ఉండు. ఎందుకు ఆ సంతోషం అంటే నెక్స్ట్ నేనే. దేవుడు దీవిస్తాడు, వాడికి ఎందుకు వచ్చాడు, వాడికి ఇస్తాను కొద్దుపో, వాడికి ఎట్లా వచ్చు, వాడు ఎలాంటి తెలుసా, నీకెందుకు, దేవునికి వాడి మధ్య ఉంది. హూ ఆర్ యూ టు జడ్జ్? నువ్వెవరివి, ఎవరు దేవుడు కోరుకోలేదని చెప్తానికి, నువ్వెవరివి దేవుడు ఎవరు వాడుకోలేదు అని చెప్తానికి. దేవా నన్ను వాడుకో ప్రభా వాడు ప్రార్థన చేయి, కానీ వాడిని ఎందుకు వాడుకున్నాను ఏడవద్దు. అలాంటి వాడు నష్టం అయిపోతాడు. జాగ్రత్త. నేను చెప్పిస్తలేదు, పరిణామాలు చెప్తున్నా. ఎందుకంటే దేవుడు హృదయ స్థితిని చూసి ఆశీర్వాదాలు నిర్ణయిస్తాడంట. నీ హృదయ స్థితిని చూసి నేను దీవిస్తాడంట. దేవా మా దేశాన్ని బాగు చేయి, నా ప్రజల్ని బాగు చేయి. పశ్చాత్తాపడితే నిశ్చయంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. తిరిగి ఆయన దగ్గరికి వస్తే తిరిగి ఆయన కార్యం జరిగిస్తాడు. ఈ రోజు ప్రార్థన స్థితి ఎలా ఉంది? విరిగిన ప్రార్థన జీవితమా? సరైన ప్రార్థన ఉందా? సగం ప్రార్థన, నోటితో ఊరికే ప్రార్థన. కొంతమంది చూడండి నోరు తెరిస్తే డైలాగులు ప్రార్థన. ప్రభువా, ఎవరా ప్రభు? పక్కింటోడు ప్రభా,